ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండి, నవరాత్రిలో డే 6 స్పెషల్ ఏంటంటే కదమ్మని చేసిన రెసిపీ ఏంటో చూసేయండి. గ్లాసున్నర బియ్యానికి గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. ఇందులో ఒక కళాయిలో కొంచెం నీళ్ళు పోసుకొని అందులో వంకాయ, క్యారెట్, ములక్కాయ, సొరకాయ, గుమ్మడికాయ, దోసకాయ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ లోపలనే కారం, చింతపండు పులుసు వేసుకోవాలి. మొక్క ఉడికింది అన్నాక తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసాక ఈ లోపల కుక్కర్లో రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ కూడా అందులో వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసాక అప్పుడు సాంబార్ పొడి, కొంచెం బెల్లం వేసుకొని ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచేసుకోవాలి. ఇంకా దగ్గరగా అయింది అనుకున్నాక దించేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంక ఇది పోపు అయిపోయాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి తిరుపతిలో తిన్న సాంబార్ అన్నం గుర్తుకొస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయకూడదు.